కాదు 2 కాదు 420 వాదే 420 హామీలు ఇచ్చినారు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎన్ని మాటలు, ఎన్ని అబద్ధాలు. 13 డిక్లరేషన్లు, 420 హామీలు, 6 గ్యారంటీలు. 100 రోజుల్లోనే అన్ని అమలు చేస్తాం, అందరికీ అన్ని ఇస్తాం అని అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి అయితే వచ్చినారు. మరి వచ్చిన తర్వాత ఏమైంది? ఈరోజు మీ అందరికీ కనబడతానే ఉంది. ఇవాళ ఎట్లాంటి పిల్లలు ఉన్నారు మన దగ్గర, ఎంత చాకుల్లాంటి పిల్లలు ఉన్నారు. ఒక సినిమా ట్రైలర్ రిలీజ్ అయితేనే చెప్పేస్తున్నారు చూసి సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా. ట్రైలర్ చూడంగానే చెప్తున్నారు అన్న ఇది ఆడేది కాదు, లెక్క ఖతం అని చెప్పి. మరి ట్రైలర్ చూడంగానే చెప్పే పిల్లలున్న ఈ జనరేషన్ లో సినిమా ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఇంటర్వెల్ అయిపోయింది. అప్పట్లో ఒక సినిమా వచ్చిండే అర్జున్ రెడ్డి అని, సూపర్ హిట్ అయింది. కానీ ఇప్పుడు వచ్చిన సినిమా రేవంత్ రెడ్డి ఆటర్ ఫ్లాప్ డిజాస్టర్. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ అయిపోగానే ఎక్కడో అక్కడ తల పట్టుకొని కూర్చున్నారు. ఎప్పుడు పోతాడరా నాయన అయినా అని. ఆ పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నమాట వాస్తవం. కాకపోతే తేడా ఏమంటే ఒక సినిమా ఫెయిల్ అయితేనేమో ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది. కానీ ఈ సినిమా, ఈ రేవంత్ రెడ్డి అనే సినిమా వల్ల 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నష్టం వస్తున్నది. అది బాధ. సినిమా పోతే ఏం కాదు, ప్రొడ్యూసర్ నష్టపోతాడు. కానీ ఈ సినిమా 4 కోట్ల మందిని ముంచెతందుకే వచ్చింది. మరి ఇవాళ వాస్తవం ఏంది అంటే ఎట్లా ఉంది పరిస్థితి అంటే, మొన్న మధ్యన एक नवाब साहब है, पुराने जमाने के नवाब साहब है, वो आए थे मेरे पास एक शादी का त्योहार देने, अपना कार्ड देने आए थे मेरे पास. आके बोलने लगे. मैं पूछा साहब कहां से आप? बोले हम शमशाबाद के एरिया के रहने वाले हैं. मैं बोला अच्छी बात है साहब, जरूर आने की कोशिश करता हूं. क्या हाल है पूछा मैं. बोले साहब ऐसा है, जब एक जमाने में निजाम नवाब थे तो हमारे दादा परदादा को 2000 एकड़ यहीं शमशाबाद के आसपास हमारे को लिख के दिए थे. हुआ यह है पिछले 100 साल से हम लोग ही है उस जमीन में. पर हाल ही में जब कांग्रेस की हुकूमत आई, हमारे को सडनली फोन आया कि भाई आके मिलो. अभी वो 2000 एकड़ तो गायब हो गए, हमारे पास बचा पुचा 300-400 एकड़ है साहब. फोन आए तो हम लोग वहां गए, रेवेन्यू मिनिस्टर के ऑफिस से फोन आया, हम लोग गए. जाते ही बोले हमारे को कि भाई आपका जमीन जो है उसको डाल दिए हम लोग प्राइवेटेड लिस्ट में, 22A में डाल दिए. बोले अरे ऐसा कैसा साहब, 100 साल से हमारे इस पास है. बोलते नहीं, वहां के लोकल किसान आए, आपके खिलाफ कुछ शिकायत करे, इस वास्ते में उसमें डाल दिया. बोले कहते तो कैसा करना साहब, क्या करना? बोलते कैसा करना क्या, हम लोग ऐसे ही जीत के आए क्या? 1000 करोड़ खर्च हुआ हमारे को, तुम भी क्या करो, एक एकड़ का 1 करोड़ दियो, तब मैं आपको काम करता हूं. ఇది నేను చెప్పేదేదో కహాని కాదు. ఆయన పాపం పెళ్లి కార్డు ఇయనికి వచ్చిన పెద్ద మనిషి, 300-400 ఎకరాలు ఆయనకి జాగున్నది. ఆయన వచ్చి చెప్పుకున్న బాధ. ఆయన ఏం చెప్పిండు ఎరికేనా? సార్ నేను 2 ఏళ్ళు ఏమన్నా చేసి కష్టపడి ఈ దొంగల నుంచి నా భూమిని కాపాడుకుంటా, కానీ 2 ఏళ్ళు అయినాక మీరు వచ్చినాక మాత్రం ఈ దొంగల భర్తం పట్టాలి సార్, ఇడిచిపెట్టొద్దు, దుర్మార్గులు వీళ్ళు. 1 కోటి ఎకరాలు, 1 కాదు 2 కాదు, 1 కోటి ఎకరాలు భూములు ఇవాళ తెలంగాణలో ప్రైవేటెడ్ లిస్ట్ లో పెట్టి ఆ 1 కోటి ఎకరాలను అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ దందా చేస్తా ఉన్నారు సార్ వీళ్ళని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, రాష్ట్రంలో ఒక మాఫియా రాజ్యం నడుస్తా ఉన్నది. ఎక్కడికక్కడ అందినంత దోచుకో, దోచిన కాడికి దాసుకో, ఆ స్కీమ్ నడుస్తా ఉన్నది. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, మంత్రులే మాఫియా అయిపోయారు. ఆ మధ్యన సినిమా వచ్చిండే దండుపాలెం అని. ఆ దండుపాలెం దొంగల ముఠాకు అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, దండుపాలెం బ్యాచ్ కు అధ్యక్షుడు ఆయనే. ఆయన కింద ఉండే మంత్రులంతా ఎవరికి దోచినంత వాడు దోసుకుంటున్నాడు. ఇది వాస్తవం, నేను చెప్పేది మీకు కనబడుతున్నది. వట్టినాగులపల్లిలో మేమందరం కలిసిపోయినాం, అందరం ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసి. ఒక సామాన్య కుటుంబానికి సంబంధించిన భూములు, వాళ్ళు ఎప్పుడో 50-60 ఏళ్ళ పెట్టుకున్న భూములు, ఇలా భూముల ధరలు పెరిగినాయని రెవెన్యూ మంత్రి కొడుకు పోయి గుండగాలను వేసుకొని 70 మందిని పోయి వాళ్ళందరినీ ఆడికెళ్ళి తరిమేసే ప్రయత్నం చేసినాడు. ఒక నిజాయితీ గల పోలీస్ अधिकारी हबीबुल्ला खान, एक ईमानदार पुलिस ऑफिसर, उनको नहीं मालूम था कि मंत्री का और चीफ मिनिस्टर का नजर पड़ गया उनके जमीन पे. उन्होंने जाके शिकायत करे तो उन्हें FIR कर दिए. हबीबुल्ला खान साहब इंस्पेक्टर थे, उन्होंने अगले ही दिन उनको ट्रांसफर कर दिए. ఏంది పరిస్థితి అంటే నిజాయితీగా పనిచేసే అధికారులకు స్థానం లేదు.